ఒకప్పుడు ఇంగ్లాండ్లోని విల్లోబ్రూక్ అనే ఒక చిన్న పట్టణంలో ఒక చిన్న కుటుంబం నివసించేది. నాన్న జార్జ్, అమ్మ లిలీ, పెద్ద కూతురు రోజీ, చిన్న కూతురు లూజీ. వారు ప్రతిరోజు ఉదయం డైనింగ్ టేబుల్ వద్ద కూర్చొని భోజనం చేసేవారు. ఆ తరువాత జార్జ్ తన ఆఫీస్కి బయలుదేరేవాడు. అలా వారి జీవితం సాఫీగా నడుస్తూ ఉండేది. ఒకరోజు అమ్మ లిలీ కిచెన్లో వంట చేస్తూ ఉండగా రోజీ, లూజీలు అక్కడకు వస్తారు. అమ్మా అమ్మా, నాన్న ఎప్పుడు వస్తారు? నాన్న రావడానికి ఇంకా ఎంత సమయం పడుతుంది చెప్పమ్మా. ఇంత లేట్ ఎందుకమ్మా ఈరోజు నాన్న రావడానికి? చెప్పమ్మా. నాన్న వస్తూ ఉంటారు లేండమ్మా, మీరు వెళ్ళి హాల్లో కూర్చోండి. ఇద్దరూ హాల్లో కూర్చుంటారు. రోజీ ఏమో చదువుకుంటూ ఉంటుంది. లూజీ ఏమో డోర్ వంక తన నాన్న కోసం చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో నాన్న రాగానే ఇద్దరూ పరిగెత్తుకుంటూ నాన్న దగ్గరకు వెళ్తారు. నాన్న నాన్న, ఇంత ఆలస్యం ఎందుకయింది? మా కోసం ఏం తీసుకొచ్చావు? సారీ పిల్లలు, మీకోసం ఏదైనా తీసుకురావడానికి నాకు అసలు టైమే దొరకలేదు. అలా చెప్పి జార్జ్ అలసటతో అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అది విన్న పిల్లలు చాలా బాధపడుతూ ఉంటారు. అలా వారు బాధపడుతున్న సమయంలో అమ్మ లిలీ వారి వద్దకు వస్తుంది. పిల్లలు, నాన్నకి ఆఫీస్ వర్క్ ఎక్కువ ఉండడం వలన మీకోసం ఏమీ తీసుకురాలేకపోయాడు. రేపు ఖచ్చితంగా తీసుకొస్తాడు. మరుసటి రోజు జార్జ్ ఆఫీసు నుండి ఇంటికి వస్తాడు. వస్తూనే పిల్లల్ని పిలుస్తాడు. రోజీ, లూజీ, ఇలా రండి, మీకోసం ఏం తీసుకొచ్చానో చూడండి. పిల్లలు, ఇలా చూడండి, మీకోసం కార్ బొమ్మ తీసుకొచ్చాను. ఇద్దరు కలిసి ఆడుకోండి. థ్యాంక్ యూ నాన్న. అలా జార్జ్ వారి కోసం కార్ బొమ్మని తీసుకొస్తాడు. కానీ రోజీ మాత్రం ఒక్కతే కార్తోని ఆడుకుంటూ ఉంటుంది. అప్పుడు లూజీ కోపంతో ఆ కార్ బొమ్మ నాది అని అనగానే రోజీ, ఈ కార్ బొమ్మ నాకు మాత్రమే సొంతం. అలా వాళ్ళిద్దరూ తగువులాడుకుంటుండగా అమ్మ అక్కడికి వస్తుంది. రోజీ, పంచుకోవడం నేర్చుకోవడం ప్రేమకి నిజమైన గుర్తు. అమ్మ చెప్పింది విని రోజీ కొద్దిసేపు ఆలోచించి నువ్వు చెప్పింది నిజమే అమ్మా అని చెప్పి ఆ కార్ బొమ్మని ఆడుకోవడానికి లూజీకి ఇస్తుంది. అప్పుడు ఎంచక్క లూజీ కూడా ఆడుకుంటుంది. కొద్దిసేపటి తరువాత లిలీ జార్జ్ వద్దకు వచ్చి ఇలా అంటుంది. ఏంటండి మీరు ఒకే కార్ బొమ్మని తీసుకొచ్చారు? ఇద్దరికి చెరొకటి తీసుకురావచ్చు కదా. ఇద్దరు గొడవ పడుతున్నారు. నిజానికి చెప్పాలంటే నా వద్ద సమయం లేదు. నిన్నటి రోజే ఏమీ తీసుకురానందుకు పిల్లలు చాలా బాధపడ్డారు. అందుకోసం ఏదో ఒకటి త్వరగా కొని తీసుకొని వచ్చాను. పిల్లలు, త్వరగా బ్రేక్ఫాస్ట్ చేయండి. మీకొక సర్ప్రైజ్. ఈరోజు మనం ఔటింగ్కి వెళ్తున్నాం. ఈ రోజంతా చాలా ఎంజాయ్ చేసి వద్దాం. అలా జార్జ్ తన ఆఫీస్కి సెలవు పెట్టి తన ఫ్యామిలీతో ఔటింగ్కి వెళ్తాడు. పిల్లలు కూడా చాలా సంతోషిస్తారు. వారిని మొదటగా రోలర్ కోస్టర్ వద్దకు తీసుకువెళ్తాడు. అక్కడ పిల్లలు చాలా సంతోషంగా ఆడుకుంటారు. ఆ తరువాత జార్జ్ తన పిల్లలకు ఇంకా లిలీకి చాలా ఇష్టమైన ఫుడ్ని కొనిస్తాడు. వారు తిన్న తర్వాత ఇంటికి బయలుదేరుతారు. అలా కొన్ని రోజులు గడిచాక విల్లోబ్రూక్లో మొదటి స్నోఫాల్ జరిగింది. ఒకరోజు జార్జ్ ఇంట్లో ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉండగా రోజీ అక్కడకు వస్తుంది. నాన్న, మనం స్నోఫాల్ వద్దకు వెళ్ళి స్కేటింగ్ చేద్దాం. మీకు తెలుసు కదా నాకు స్కేటింగ్ అంటే ఎంత ఇష్టమో. ప్లీజ్ నన్ను అక్కడికి తీసుకువెళ్ళరా? మా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళారు. ప్లీజ్ నాన్న. ఇలా చూడు రోజీ, నాన్నకి మీటింగ్ ఉంది, నువ్వు డిస్టర్బ్ చేయకూడదు. అలా చెప్పి జార్జ్ తన ల్యాప్టాప్లో మళ్ళీ వర్క్ చేసుకుంటూ బిజీ అయిపోతాడు. రోజీ బాధపడుతూ వెళ్తుంది. అది గమనించిన లిలీ జార్జ్ వద్దకు వచ్చి ఇలా మృదువుగా చెప్పింది. జార్జ్, నీకు నీ పిల్లల కన్నా మీటింగ్ అంత ముఖ్యమా? నీ పిల్లల బాల్యం నీకోసమే ఎదురు చూస్తుంది. ఎలాగో లోజీకి స్నో ఇష్టం ఉండదు.
రోజీ నేను ఇంట్లోనే ఉంటాం కానీ నువ్వు తప్పకుండా రోజీని తీసుకెళ్ళు. నువ్వు చెప్పింది నిజమే లిలీ, నేను తప్పకుండా రోజీని తీసుకెళ్తా. అలా అన్నారు, బాగుంది. త్వరగా వెళ్ళి రండి. ఈ లోపు లూజీకి ఇష్టమైన కేక్ చేసి పెడతాను. లూజీని నేను చూసుకుంటానులేండి. అలాగే లిలీ, మేం వెళ్ళొస్తాం, మీరు జాగ్రత్త. అలా చెప్పి జార్జ్ అక్కడ నుండి వెళ్తాడు. జార్జ్ ఇంకా రోజీ వీధుల్లో నడుచుకుంటూ వస్తుండగా స్నోఫాల్ జరుగుతూ ఉంటుంది. రోజీ అది చూసి చాలా సంతోషిస్తుంది. జార్జ్ రోజీని మంచుకొండల వద్దకు తీసుకొస్తాడు. ఇంకా తనకిష్టమైన స్కేటింగ్ కూడా చేపిస్తాడు. అప్పుడు రోజీ చాలా సంతోషిస్తుంది. ఇంట్లో లిలీ లూజీ కోసం తనకిష్టమైన కేక్ తయారు చేసి పెడుతుంది. లూజీ ఆ కేక్ని చాలా ఇష్టంగా తింటుంది. పని ముఖ్యం, కానీ కుటుంబంతో గడిపే క్షణాలు జీవితంలో నిజమైన సంతోషాన్ని ఇస్తాయి. హాయ్ హలో ఫ్రెండ్స్, మా ఛానల్లోని స్టోరీస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని మోటివేట్ చేయడానికి తప్పకుండా వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.